జీపీఎస్ జీవోపై విచారణ కొలిక్కొచ్చింది. జీవో విడుదలతో కుట్ర కోణమున్నట్లు తెలిపింది. ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ఆర్థిక న్యాయ శాఖలోని ఇద్దరు ఉద్యోగుల కనుసన్నల్లోనే జీవో జారీ జరిగినట్లు విచారణలో తేలింది. ఆ ఇద్దరు ఉద్యోగులు వెంకట్రామిరెడ్డి అనుచరులుగా విచారణ బృందం గుర్తించింది. ఉద్యోగులను చంద్రబాబుకు దూరం చేయాలనే కుట్రతోనే ప్రమాణ స్వీకారం చేసిన 12వ తేదీతో జీవో జారీ చేసినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే జీవోను రద్దు చేసింది. జీపీఎస్ జీవోపై విచారణ కొలిక్కొచ్చింది. జీవో విడుదలతో కుట్ర కోణం ఉన్నట్లు తెలిపింది. ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ఆర్థిక న్యాయ శాఖలోని ఇద్దరు ఉద్యోగుల కనుసల్లో నుంచి జీవో జారీ జరిగినట్లుగా విచారణలో తేలింది. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ యామిని, మొత్తం మీద ప్రభుత్వం మారినా సరే ఆంధ్రప్రదేశ్లో అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడికి ఉద్యోగుల నుంచి దూరం చేయాలనేటటువంటి ఒక కుట్ర జరిగింది అని చెప్పేసి ఆలస్యంగా వెలుగు చూసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 12వ తేదీన జీపీఎస్కి సంబంధించినటువంటి జీవోని జారీ చేయడం, సరిగ్గా నెల రోజుల తర్వాత గెజెట్ విడుదల చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో దీని మీద అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే జీపీఎస్కి సంబంధించినటువంటి జీవో అలాగే గెజెట్ విడుదలవ్వడం అది ప్రభుత్వానికి తెలియకుండా విడుదలైనటువంటి నేపథ్యంలో దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఆ జీవోని అలాగే గెజెట్ని రద్దు చేయడంతో కాకుండా దీని వెనక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు అనేటటువంటి అంశాల మీద పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని చెప్పేసి సీఎంఓకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ జీవో ప్రభుత్వానికి తెలియకుండా ఎలా వచ్చింది అనేటటువంటి కోణంలో ప్రస్తుతానికి ఆ సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో అనేక అంశాలు వెలుగుకు వచ్చాయి. కుట్ర కోణంలోనే ఈ జీవో విడుదలైంది, అంతేకాకుండా గెజెట్ కూడా విడుదల చేశారు అని చెప్పేసి ఈ విచారణలో తేలినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దీని వెనక ఉన్నటువంటి కుట్రధారులు ఎవరు అనేటటువంటి కోణంలో ప్రస్తుతానికి సీఎంఓకి సంబంధించిన అధికారులు ఒక నివేదికను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ ఉద్యోగ సంఘం నేతగా ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి కనుసన్నలోనే ఇదంతా జరిగి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం కావడమే కాకుండా ప్రస్తుతానికి ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతికుమార్ అలాగే న్యాయశాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నటువంటి హరిప్రసాద్ రెడ్డి పాత్ర మీద సీఎంఓ అనుమానాలు వ్యక్తం చేస్తూ గతంలో ప్రభుత్వంతో వాళ్ళు అంటగాగినటువంటి అంశాలు కావచ్చు, అంతేకాకుండా వాళ్ళిద్దరి పాత్రతో పాటు గతంలో ఆ అధికారుల వ్యవహారాల మీద కూడా ప్రస్తుతానికి సీఎంకి సంబంధించినటువంటి అధికారులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ప్రభుత్వం మారినప్పుడల్లా సరే నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి బిజినెస్ నిబంధనలు ఉన్నాయి. సో ఈ బిజినెస్ నిబంధనలను పక్కన పెట్టి హడావుడిగా జీపీఎస్కి సంబంధించినటువంటి జీవో జారీ చేయడం, అది కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆ జీవోను విడుదల చేయడంతో పాటు నెల రోజుల తర్వాత గెజెట్ని విడుదల చేసినటువంటి పరిస్థితి. సో దీని వెనక కుట్ర ఉంది అని చెప్పేసి ప్రస్తుతానికి ఆరోపణలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి దీని మీద విచారణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే విచారణలో అనేక కీలకమైనటువంటి అంశాలు అయితే వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో కేవలం ఆ ఉద్యోగులకు సంబంధించి ఎస్పెషల్లీ ఈసారి ఎన్నికల్లో దాదాపు 99% వరకు కూడా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సందర్భంలో ఎక్కువ శాతం మంది తమ ఓటుని కూటమి ప్రభుత్వానికి వేసినటువంటి పరిస్థితి. అయితే ఉద్యోగులను ప్రభుత్వానికి దూరం చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యతిరేక పనులు చేయడం, అంతేకాకుండా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు దూరం అవుతారు అనేటటువంటి కుట్ర కోణంలో ప్రస్తుతానికి జీపీఎస్కి సంబంధించినటువంటి ఈ జీవో విడుదలైంది అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవడం, వెంటనే దీని మీద విచారణ జరపడంతో ఆ విచారణలో కుట్ర కోణం కూడా వెలుగు చూసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి జీపీఎస్కి సంబంధించినటువంటి జీవోలు అలాగే దాని వెనక ఉన్నటువంటి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ జరిపినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా సీఓకి సంబంధించినటువంటి అధికారులు సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించినటువంటి న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, అంతేకాకుండా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి రెండు అంశాలకు సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోపక్క ఉద్యోగ సంఘ నేతగా ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి కనుసన్నలోనే ఇదంతా జరిగింది. అంతేకాకుండా ఆయన గత ప్రభుత్వంతో అంటగాగారు కాబట్టి సో ఆయన చెప్పినట్టే ఈ ఇద్దరు అధికారులు కూడా చేసి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయి నివేదికనైతే సీఎం అధికారులు సీఎంకి అందజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని మీద త్వరలోనే కఠిన చర్యలు తీసుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.